ఆత్మ సగో చెప్తారన్నమాట చెవిగల వాడిని గాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు భయపడకము, నీకు నేను తోడై ఉన్నాను అని దేవుడు సెలవిస్తాడు. నీ కాలములు సమములు నేను మార్చబోతున్నాను. ఆత్మ సైగో చెప్తారన్నమాట చెవిగల వాడిని కాక. నీ ఆత్మ జీవితంలో ఎక్కడ కృంగిపోయి, ఎక్కడ విలవేయబడి, ఎక్కడ తుణికిరబడి, ఇక్కడ అవమానపరచబడి నిందించబడుతున్నావో, ఇక నువ్వు జరగదివి అనుకుంటున్నావు, ఈ మార్పులు నువ్వు చూడలేకపోతున్నావు అనుకుంటున్నావా, ఆత్మ సైగో చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఒక మాట సెలవిస్తాడు. సహోదరి సహోదరుడా, ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. సుధా సహోదరి, దేవుడు నీకు ఒక 1 lakh రూపాయలు ఇవ్వబోతున్నామా, నీకు ఒక ₹1,00,000 అమౌంట్ రాబోతున్నది. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. దేవుడు 2026లో నీ కుటుంబాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నాడు. 2025లో ఏ మార్పు చూడలేదో నీ కుటుంబము 2025లో చాలా మార్పులు చూడబోతున్నది. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు మీ దుఃఖ దినములు సమాప్తం చేయబడుతున్నాయి. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. నీ కోరికను సిద్ధంగా చేసి ఆలోచన యావత్తు మొత్తం దేవుడు సఫలపరచబోతున్నాడట. నీ ఇరుకు ఇబ్బందులలో గొప్ప విశాలంతా కలగజేయబోతున్నాడట. నా పరిశుద్ధ పర్వతమంతట ఏ మూర్గం హాని చేయదని దేవుడు సెలవిస్తాడు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నంటాడు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. ఎవరైతే ఈ మాటలు వింటులో ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. అభిషేకం తలబోయేవాడు ఆత్మ నింబడి నేను ప్రవశిస్తున్నాను, చూడము నేను అరిచేతులు చెక్కున్నాను. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. ఎవరైతే అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నారా, ఈరోజు మీ శక్తికి మించిన ప్రయాణం మొదలు కాబోతున్నది. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు లెమ్ము తేజల్లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. క్రొవ్విన దూడల వల్ల మీరు గంతులు వేయబోతులు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. సుధా సహోదరి, ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకు, నీ పూర్వపు కాలపు సంగతి తలంచుకొనకు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. నీ ఎదుట తలుపు తీసి ఉంచినాను, అది ఎవ్వరు ముయ్యలేరు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. సుధా సహోదరి, యెషయా గ్రంథం 14:27 ప్రవచనాత్మకమైన మీరు రివైవల్ చూడబోతులు, ప్రవచనాత్మకమైన ఆదరణ చూడబోతులు, ప్రవచనాత్మకమైన మీ హృదయాలు ఉల్లసించబోతున్నాయి. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. భారభరితమైన ఆత్మకి మీరు విడుదల పొందబోతులు. 2025లో ఎక్కడ మార్పులు జరగలేదు, ఈ 2026లో మరే ఉత్తమమైన దేవుడు ఇచ్చినట్లు ఈ రోజు 2026లో దేవుడు మీకు ఉత్తమమైన దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ ప్రయాసం వ్యర్థం కాదు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. శత్రువు ఎదుట బలవేసి బలవిధ భోజనం సిద్ధపరచబోతున్నాడు. మీ దంపతులు మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. శ్రేష్టమైన గోధుమలతో నేను పోషించబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు రమేష గెట్ రెడీ. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. దేవుడు నీ కుటుంబాన్ని వేదలకి విడిపించబోతున్నాడు. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు రమేష భయపడకము, నీకు తోడై ఉన్నాను. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. రమేష మీరు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే యెషయా గ్రంథం 22:22 ప్రకారంగా దేవుడు మీ ఎదుట ద్వారాలు తెరబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. నీ జీతం పెరగబోతున్నది. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, దుఃఖము, వేదన నలిగిపోయి సొమ్మసిల్లిపై ఇక జరగదు నువ్వు అనుకుంటున్నావా, ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు మీ దంపతులను ప్రేమించి మీకు చక్కటి బహుమాన దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. రమేష్ మీ దంపతులను ప్రేమించి చక్కటి బహుమానమును దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు దేవుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లబోతున్నాడు. ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. కాలములు సమములు మార్చబడుతున్నాయి. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. భారభరితమైన ఆత్మకి మీరు విడుదల పొందబోతున్నారు. ఏ ఆత్మ అయితే భారభరితమైన ఆత్మ, అప్పులని భారము, కష్టాలని భారము, వేదనని భారము, భయమైన భారము, ఈ 2 కట్టలేని భారము, ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. ఈ అప్పులకెళ్ళి బయటికి రాలేని భారము, నిద్ర పట్టలేని భారము, ఏ సమస్య నేను ఇబ్బంది పెడుతుందో దేవుడు భారభరితమైన ఆత్మలకెళ్ళి మీ అందరికీ విడుదలయ్యబోతుండు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. దేవుడు సెలవిస్తాడు. మాధవి గెట్ రెడీ. మాధవి భయపడకమ్మ. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. 2 రాజుల గ్రంథం 20:5 మాధవి ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. మాధవి గెట్ రెడీ అమ్మ. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు మాధవి ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. 2 రాజుల గ్రంథం 20:5 ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవిగల వాడు వినగాక. దేవుడు మీకు ఆ బంధకం అనే కాడు విరగొడుతుండమ్మా.
ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినిగాక. ఇక నీ లైఫ్లో ఏదైతే ఎక్కడైతే నువ్వు ఫెయిల్ అయిపోయినావు అనుకుంటున్నావో దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడమ్మా, ఆశీర్వదించబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రాప్తం సెలవిచ్చిన వాక్కు ఒక్కోసారి విసిగిపోయి నలిగిపోయి ఇక మాకు బతుకున్న దాంట్లో మాకు ఏం లాభం లేదు, మమ్మల్ని ఆదరించడం వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని పోషించేవారు ఎవరు లేరు, మమ్మల్ని బలపరచేవాడు ఎవరు లేరు అనుకొని కృంగిపోయి చేదనలోపై ఎవరి కొరకు బతకాలి, ఎవరి కొరకు జీవించాలి, మా లైఫ్కి ఇంతేనా, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేడు, దేవుడు మా ప్రార్థన విన్నాడా, ఎందుకు ఆలస్యం అవుతుంది. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రార్థన సెలవిచ్చిన వాక్కు మాధవి దేవుడు సెలవిస్తాడు. ఒంటరి అయిన వాడు వేయమంతో సమానమాట. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు కాక. దేవుడు మీకు తోడుగున్నాడమ్మా. ఇర్మీయా గ్రంథం 18 అధ్యాయము 1-6 వచనాలు. మాధవి ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు కాక. నువ్వు 70 ఈత చెట్లు 12 నీటి బుడగలు నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. మాధవి గెట్రాడమ్మ. ప్రభు నా ప్రాప్తం సెలవిచ్చిన వాక్కు నీ ప్రకారంలో దేవుడు నెమ్మది కలగ చేయబోతున్నాడు. నెక్స్ట్ లెవెల్ దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. నీ దేవుడు సెలవిస్తాను. ఈ రోజున మాధవి 3 ప్లస్లో తలదించుకున్నారు. దేవుడు మీ తల పైకెత్తబోతున్నాడు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. సీబా మీకు జాబ్ వచ్చి తీరుతుంది. ప్రభు నా ప్రాప్తం సెలవిచ్చిన వాక్కు దేవుడు మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నారో మీ తల పైకెత్తబడబోతున్నది. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రాప్తం సెలవిచ్చిన వాకు రాజు మీ చేతి పనులను ఆశీర్వదించబోతున్నాడు. నీ పంటను దొంగిలించమని గద్దించబోతున్నాడు. దేవుడు 2026లో దేవుడు మీకు ఉత్తమమైన దేవుడు ఇవ్వబోతున్నాడు. రాజు గెట్ రెడీ. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. మీ చెడు డబ్బులు మీకు వచ్చేస్తాయి. ప్రభు నా ప్రాప్తం సెలవిచ్చిన వాక్కు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. సరే, లూకాసు వార్త 7వ అధ్యాయము. ప్రభు నా ప్రాప్తం సెలవిచ్చిన వాక్కు లూకాసు వార్త ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. 7వ అధ్యాయము 9వ వచనం. 7వ అధ్యాయం 9వ వచనం. గెట్ రెడీ, రెడీగా ఉండండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి ఇజ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఈ రోజు మీ అందరి విశ్వాసమును మీరు అనుకుంటారు కృంగిపోయే స్థితిలో ఉన్నారు. ఈ రోజున దిక్కులేని అంటే దిక్కులేని చోట్ల ఎక్కడ ఏ సహాయమంతులు అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి. ఏం చేయాలి అర్థం కాదు. ఈరోజు తలబట్టుకుని కూర్చున్నారు. ఏం చేయాలి అర్థం అవుతలేదు. వాక్యం చదువుతున్నావు, ప్రార్థిస్తున్నావు, నిరీక్షణ విశ్వాసంలో మందిరానికి వెళ్తున్నావు, దేవునికి ఇస్తున్నావు. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగా. నువ్వు దేవుని మాట కొరకు విధేయత చూపిస్తున్నావా? దేవునికి ఏదైనా మాట చెప్తే దాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా? రిసీవ్ చేసుకుంటున్నావా? దాని విషయంలో నువ్వు దండిస్తున్నావా? దేవుని మాట కొరకు కనిపెట్టి మరి దేవుడు నీ ప్రతి సమస్య దేవునికి తీసుకొచ్చి నువ్వు దేవుని ఆధారపడుతున్నావా? ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ఈ రోజున దేవుడు మీ చక్కటి సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రభు నా ప్రార్థన సెలవిచ్చిన వాకు ఒకటి మాట నమ్ముతున్నాను, మీ అందరి కాడులు విరుగుతున్నాయి. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రార్థన సెలవిచ్చిన వాక్కు ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఏం చెప్తున్నాడంటే నీ ఆత్మ జీవితంలో వాక్యం చదువుతున్నావు, ప్రార్థిస్తున్నావు, నిరీక్షణ కలుగున్నావు, దర్శనం కలుగున్నావు. ఈ రోజున ఎవరు అవసరాల కొరకు మీరు ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కసారి మనం డిప్రెషన్లో పడుతున్నాం. దిక్కు చోటు చేయని అంటే దిక్కు లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, తలబట్టుకుని కూర్చున్నావు. వీళ్ళకి ఎలా బయటికి రావాలని నీకు అర్థమైతలేదు. కానీ దేవుడు చెప్తాడు, ఒకసారి మనకు కనిపిస్తాడు దేవుడు నా ప్రార్థన విన్నాడా. ఇదంతా చేసింది ఎక్కడ పోతుంది? ఆత్మ సంఘం చెప్తారా మాట ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రభు నా ప్రాప్తం సెలవిచ్చిన వాక్కు మీరందరూ ఈ రోజున గురెద్దుకు వెళ్ళబోతున్నారు. ప్రభు నా ప్రాప్తం సెలవిచ్చిన వాక్కు ఈ అభిషేకం తలమైపోబడి ఆత్మనిబడి నేను ప్రవశిస్తున్నాను. దేవుడు ఉదయకాల సమయంలో ఏం చెప్తున్నాడంటే ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ఒక మాట అంటాడు లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనం. యేసు ఈ మాటలు విని అంటే నీ ప్రార్థన, నీ సమస్యలు, నీ ప్రతి సమస్య దేవునికి తీసుకొచ్చి ప్రార్థిస్తున్నావా? నీ వేదన, నువ్వేదైనా ఏ సమస్యనే కావచ్చు, నువ్వు దేని విషయంలో నేను ప్రార్థిస్తున్నావా? అయితే దేవుడు చెప్తున్నాను, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి ఇజ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము చూచి ఉండలేదు. అంటే నువ్వు దేని మీద డిపెండ్ అయి ఉన్నావు. కొన్ని పరిస్థితులు నీకు అనుకూలించి ఇచ్చిన ఇయ్యకపోయినా దేవుడు చేస్తాడా అని దేని కొరకు నిలబడుతున్నావు. అన్ని ద్వారం మూసుకుపోయిన దిక్కు లేని చోట్ల నీకు ఏ ద్వారంలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో తలబట్టుకుని కూర్చున్నావా? అన్ని ద్వారం మూసుకుపోయినాయా? అయినా సరే నువ్వు ప్రార్థన ఆపుతలేవా? దేవుడి మాటకు విధేయత చూపిస్తున్నావా? దేవుడిచ్చిన వాగ్దానం పట్టాడుతున్నావా? దేవుడు ఏదైనా చేయమంటే అది నువ్వు చేస్తున్నావా? ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవిగల వాడును కాక. నీ ప్రతి కష్టంలో బాధల్లో ఏ సమస్య వచ్చినా సరే ఈ దేవుడు నాకు ఈ సమస్య పెట్టినని దేవుని అనకుండా ఈ సమస్యలో ఇంకా దేవుని ఆధారపడుతున్నావా? నేర్చుకుంటున్నావా? దేని కొరకు కనిపెడుతున్నావా?
ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు కాక నేను నమ్ముకున్న దేవుడు నాకు చేయకపోతే ఇంకెవరికి చేస్తాడని నువ్వు పూర్తి విశ్వాసం కలిగి ఉన్నవా? ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక నీ కష్టంలో, బాధల్లో, వేదనలో, ఇబ్బందులు, నీ అప్పులో, నీ అవమానములో, నీ పేదరికలో, నీ దరిద్రంలో ఏ భయం నాకు తెలియదు, ఏ సమస్యను తెలియదు. నాకు దేవుడు చెప్తాను ఈ రోజున యేసు ఈ మాటలు విని నీ ప్రార్థన దేవుడు విని అతన్ని గురించి ఆశ్చర్యపడి దేవుడు ఈ రోజున ఇంత గొప్ప విశ్వాసమా? ఈ రోజున ఎవరికో తెలియదు, ఈ రోజున కారు విరిగిపోతుంది. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడుని కాక నువ్వు అప్పులతో బాధపడుతున్నావా? నీ అనారోగ్య సమస్యల, మరణ పడక మీద నువ్వు ఐస్లో ఉన్నవా? నిద్ర పడతలేదా? ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నవా? నా జీవితం పతనం అయిపోయింది, ఇంకెవరి కొరకు నీ బతకాలనుకుంటున్నావా? ఈ విశ్వాసం ఎవరి కొరకు? ఈ ప్రార్థన ఎవరి కొరకు? ఇంతగానం చేసిన, ఇంతగానం మూర పెట్టుకున్నాను, ఇంతగానం మందిరానికి వెళ్తున్నాను, ఎందుకు ఈ ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావా? దేవుని డిప్గా లోతుగా గట్టిగా పట్టుకున్నావా? నీ ఆత్మ జీవితంలో లోతుకెళ్ళి దేవునితో గట్టిగా పట్టుకున్నావా? దేవునితో లోతైన సహవాసం ఉన్నదా? ఆత్మ అలవాట్లు కలిగి ఉన్నావా? అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అడగాలి. అంటే నువ్వు బైబిల్ చదువుతున్నాక అనుదిన ఆహారం నేడు మాకు నాతో మాట్లాడయ్యా. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినికాక మీరు కొంచెం గ్రహించండి. ఈ రోజున ఎవరికైతే ఏ కష్టాలు, ఏ బాధలు, ఆ బాధల వైపు చూసి కృంగిపోకుండా దేవుని గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తున్నా, దేవుడు నాకు నిత్యంగా ద్వారం తెరబోతున్నాను అనుకుంటున్నావా? అది ఏ సమస్య వస్తే దేవుడు నాకు నార్మల్ రిపోర్ట్ ఇస్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నా పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ అవుతారు, నా ఆరోగ్యం కుదురు పడుతుంది, దేవుడు ఈ మరణ పడక మమ్మల్ని బయట తీసుకొస్తాడు, ఈ అప్పులకి వెళ్ళి విడిపిస్తాడు, ఆ కాంట్రాక్ట్స్ నాకు వస్తాయి, ఆ ద్వారం ముసుకుపోయినాయి, బిజినెస్లో నేను సక్సెస్ అవుతా, నా పని నాకు ఇస్తాడు. నా దేవుడు నాకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? నా దేవుడు కనికరం గలవాడు, మహాగణుడు, మహోన్నతులను నిత్య నివాస అయిన వాడు, పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, వినేమి గల వారి ప్రాణమును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపపరస్తారట. ఏం పోగొట్టుకున్నావు నాకు తెలియదు, దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నాడు. సహోదరుడా, ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన విన్నాడా? ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఒక మాట అంటాను ఈ రోజున. లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ అంటాడు, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి ఇంత గొప్ప విశ్వాసమా? అందరూ వచ్చి నేను తిడతాను, అందరూ వచ్చి విమర్శిస్తాను, నా డబ్బులు కట్టకుండా ఇంటికి తాళం పెడతాను అంటున్నారు. డాక్టర్లు చెప్తారు ఎక్కువ రోజు బతకవని, డాక్టర్లు చెప్తారు దీనికి వ్యాధికి మందు లేదని, ఈ అప్పటికి బయటికి రాలేనని నిరీక్షణ కోల్పోతున్నావు, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్యలు, డిప్రెషన్లో పడిపోతున్నావు, అన్ని ద్వారం మూసుకుపోయినా సరే ఇది దేవుడు చేస్తాను నువ్వు నమ్ముతున్నావా? అది యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి, ఎవరి గురించి ఆశ్చర్యపడతాడు? నీ గురించి. ఇంత గొప్ప విశ్వాసమా? అనేక సమస్యలు వచ్చిన, అనేక దూరం అయిపోతున్నారు, దేవుడు చెప్పిన సరే ఆ మాటకు విధేయత చూపిస్తలేరు. నువ్వు ఎవరికైనా సాకులు చెప్పు, సృష్టికర్తని పిలిస్తే సాకులు చెప్పకు. దేవుడికి ఏదైనా చెప్తే అది చెయ్యి, కట్టుబాటు ఉండు. ఎంతమంది దూరమైనా సరే నీ సృష్టికర్త విడిబడి ఎడబాయాడు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినడుగాక ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకంటాను యేసు ఈ మాటలు విని నీ కష్టంలో, బాధలు నీకు ఒక ఆదరణ రావాలని, నీకు ధైర్యం ఉండాలంటే నువ్వు దేవుని స్వరం వినాలి. నువ్వు అడుగు, ప్రార్థించు, మొరపెట్టు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినడుగాక. అందుకే యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి ఆ కష్టంలో, ఆ బాధలో, లేమిలో, రోగంలో, వ్యాధితో, సొరేస్ వ్యాధి, థైరాయిడ్, అస్తమా, ఊపిరితిత్తుల సమస్య, మూత్రపిండాల సమస్య, కిడ్నీ, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య, ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినడుగాక. అందుకే దేవుడు సెలవిస్తాను, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి ఇజ్రాయేలునైనా మీకు, అంటే ఇక్కడ ఏమంటాడు? ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహములు వైపు తిరిగి చూచి, ఇక్కడ ఏమంటాడు అంటే దీని అర్థమైంది. ఇది ఒక మాట అంటాడు ఈ రోజున, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలునైనా ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు, మీతో చెప్పుచున్నాను. అనేకులు దూరం అయిపోయిల్లు. దేవుడు చెప్తాను ఇప్పుడు, అనేకులు నన్ను వదిలిపెట్టిల్లు, అనేకులు ప్రార్థన చేస్తలేరు, వాక్యం ప్రార్థిస్తలేరు, ఇది నేను చేస్తానని ఎవరు నమ్మలేరు. దేవుడు ఈ కాలానికి ఇది చేస్తాడు. దేవుడు అంటే ప్రతి కష్టంలో దేవుని చిత్తం ఏదో ఒకటి ఉంటుంది. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినడుగాక. ఈ యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి చూచి, ఈ రోజున దేవుడు చెప్తాడు అనేకులకి ఏం చెప్తుందంటే, అనేకులు ఈ రోజు ఉన్న పరిస్థితిలో అనేకులు దూరం అయిపోయి బిడ్డ, నువ్వు ఒక్కరిని ధైర్యంగా ఉన్నావంటే నీ శ్వాసం గొప్పదంటే ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు
దేవుడి వాక్కు ఇంత గొప్ప విశ్వాసం అంటాడు, ఇంత గొప్ప విశ్వాసం అంటాడు. ఇక్కడ యేసు ఆ మాటలు విని, అంటే నీ ప్రార్థన, నీ నీతి, నీ ఆత్మ అలవాట్లు, నీ విశ్వాసం, నీ నిరీక్షణ, నీ దర్శనం, ఏ నమ్మకంతో నువ్వు ప్రార్థిస్తున్నావు అవన్నీ చూసి ఆ కష్టంలో, బాధలు, ఇబ్బందులు, నేను విమర్శించడం, నువ్వు తునికిరింపబడుతున్నావా, వెలువైపడుతున్నావా, అవమానపరచబడుతున్నావా, నిందించబడుతున్నావా, అన్ని ద్వారాలు మూసుకుపోయినాయా, ఏ పరిస్థితి నీకు అనుకూలం ఏకపోయినా సరే నువ్వు దేని ఆధారపడుతున్నావా, దేని కొరకు కనిపెడుతున్నావా, దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయితే దేవుడు ఇప్పుడు ఏమంటాడు, నీ గురించి ఏం చెప్తాను ఇప్పుడు? యేసు ఆ మాటలు విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న యేసు ఆ మాటలు విని ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంది, ఎన్నో సమస్యలు నిన్ను కృంగతీస్తున్నాయి, అయినా సరే వెనక తిరిగి చూడకుండా ఈ దేవుడు చేస్తాడు అని గట్టిగా పట్టుకున్నావా? యేసు నీ మాటలు వినంటే నీ విశ్వాసం చూసి, నీ ప్రార్థన చూసి, నీ వినయము, నీ భక్తి, ఇవన్నీ చూసి ఇప్పుడు ఏమంటాడు? ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమం వైపు తిరిగి చూచి, నేను ఇజ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు అంటే ఇక్కడ ఏమంటాడు అంటే ఎవరికైనా కష్టాల బాధలు రాగానే దేవుని నుండి దూరం అయిపోతారు, పరిమితులు అద్దులు పెట్టుకుంటారు, హృదయం కఠినమైపోతారు, ఛేదంలో పడిపోతారు, వాళ్ళు ఎక్కువ కాలము దేవునితో సావాసం చేయలేరు, వాక్యంతో ప్రార్థించలేరు, నిరీక్షణ కోల్పోతారు, వాళ్ళు పొందుకున్న సమయంలో వాగ్దానం వదిలిపెడతారు. ఆత్మ సంగతి చెప్తారు మాట చెవిగా వాడుతుంది కాక అన్నిటికీ విలువిస్తారు, కానీ దేవుని మాటకు విధేయత చూపించారు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అక్కడ అనేక గొప్ప జనసమం వైపు తిరిగి చూసి, ఇజ్రాయేలునైనా ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు, ఈ రోజున మీ అందరి విశ్వాసం దేవుడు కనపరచబోతున్నాడమ్మా. అందుకే ఇంత గొప్ప విశ్వాసం అంటుంది. ఈ రోజున ఈ వాక్యం వింటున్నావంటే ఎంత గొప్ప శ్రమలు ఎదుర్కొంటున్నావో, ఎంత గొప్ప బాధ ఎదుర్కొంటున్నావో, ఎంత ఏడుస్తున్నావో, ఎంత వేదన పడుతున్నావో, ఎంత కృంగిపోతున్నావో, అయినా సరే ఇంకా దేవుని ఆధారపడుతున్నావా, దేని కొరకు కనిపెట్టుకుంటున్నావా, ప్రార్థిస్తున్నావా, దేవుడు ఇది చేస్తాను నువ్వు నమ్ముతున్నావా? దేవుడు ఏదైతే నువ్వు పొందుకున్న ఆశ కలిగి ప్రార్థిస్తున్నావో ఇంత గొప్ప విశ్వాసం నీకు చూడలేదు అంటే అనేకులు దూరం అయిపోతున్నారు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు విన్నగాక. అందుకంటే ఈ రోజున ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడాలని చెప్పాను. ఆ పంపవన్న వారి ఇంటికి తిరిగి వచ్చే ఆ దాసుడు స్వస్థుడై ఉండడచ్చు కనుగొనిరి. ఈ రోజున మీరందరూ ఎవరైతే అనారోగ్య సమస్యలు బాధపడతారో మీ అందరికీ స్వస్థ రాబోతుంది. ఏ అంశం పట్టుకొని, ఏ ప్రార్థన అంశం పట్టుకొని మీరు ప్రార్థన చేస్తారో అది దేవుడు మీకు జవాబుగా మార్చబోతున్నాడు. నీ ప్రయాసం వ్యర్థం కాదు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు విన్నగాక. 11వ వచనం లూకా సువార్త 7:11. వెంటనే ఆయన నైనాను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు జనసమము ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గమని ఎద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోవుబడుచుండెను. అతని తల్లి అతనికి ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనసమము అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఎడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్న అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాను. అందరూ భయంక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనములు అనుగ్రహించి ఉన్నాడని దేవుని మయంపరచరి. ఆయన గూర్చిన ఈ సమాచారము యూదయ అంతటా, చుట్టుపక్కల ప్రదేశమంతటా వ్యాపించెను. ఈరోజు మీరందరూ క్రీస్తుని గూర్చిన సాక్షి మీరు పొందుకోబోతున్నారు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడుతుంది కాక. ఒక్కసారి దేవుడిని బ్లెస్ చేస్తే ఎన్నడెన్నడికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ రోజున సహోదరుడా, ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు విన్నగాక. మరి ఈ రోజున దేవుడు సెలవిస్తాడు. దేవుడు ఈ రోజు నీ పైన పంచులే నీ హృదయాన్ని చూసిండట. అందుకంటాడు ఇంత గొప్ప విశ్వాసమా, ఎంత గొప్ప విశ్వాసం అంటే తినడానికి తిండి లేదు, డబ్బు లేవు, జీవనోపాధి లేదు, అన్ని ద్వారం మూసుకుపోయినాయి, అనేకులు విమర్శిస్తాను, ఆ కష్టాలు భారంగా పెరిగిపోతున్నాయి, అయినా సరే నీ విశ్వాసం వదిలిపెడుతున్నావు, అయినా సరే వాక్యం చదువుతున్నావు, ప్రార్థిస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఇది దేవుడు చేస్తాడని నువ్వు నమ్ముతున్నావు. అక్కడ దేవుడిని కనెక్ట్ అయ్యిండు. అక్కడ దేవుడు నేను చూసి ఏమంటాడు, ఇజ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం చూడలే అంటే ఎవరికైనా అనేకులు ఇంత గొప్ప విశ్వాసం లేదే, నువ్వు నమ్ముతున్నావా నన్ను, ఓకే నేను నీకు కనపరచుకుంటా అంటాను ఈ రోజున. సరే చూద్దాం, ఈరోజు నీకు విశ్వాసం ఉంది కదా, దేవుని పట్ల ఏ అద్భుతం చేయబోతుందంటే యేసు ప్రభుల వారు ఒక నాయన అనే ఊరికి వచ్చిళ్ళు. ఆ ఊరి గమని ఎద్దుకు వచ్చినప్పుడు ఆ చనిపోయిన ఒకడు యేసయ్య అంటే అదే ప్రాంతంలోకి వెళ్ళి చనిపోయిన ఒకడు బయటకు వస్తాడు, అదే ప్రాంతానికి యేసయ్య వస్తాడు. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ఆ దంపతులు వివాహమైంది, కొద్ది రోజులు సంతోషంగా గడిపిళ్ళు,
ఆ దంపతులు జ్ఞాపకం చేసుకుని కుమారుని ఇచ్చిండు. కుమారుని ఇచ్చిన కొంతకాలానికే భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయినప్పుడు ఏదో కష్టం చేసి తన కుమారుని పెంచుకుంటూ వచ్చేసింది. ఆ కుమారునికి ఒక 11 సంవత్సరాలు రాగానే ఆ కుమారుని ఆ తల్లి పోగొట్టుకున్నది. ఒక దుఃఖము, ఒక బాధ, వేదన. అనేక బంధువులు వచ్చిళ్ళు, చుట్టుపక్కల వారు వచ్చిళ్ళు, స్నేహితులు వచ్చిళ్ళు ఆ తల్లిని ఓదార్చాలి. ఆత్మ సగం చెప్తారు మాట చెవికలు వాడడం కాక ఈ రోజున కొంతమందికి ధైర్యం ఇవ్వచ్చు, కొన్ని మాటలు నేను కృంగదీయచ్చు, కొన్ని మాటలు నీకు ధైర్యం రావచ్చు, కొంతమందిని బలపరచవచ్చు. కానీ ఈ రోజున ఆ చనిపోయిన కుమార్ని ఆ పాడ కట్టుకొని పాడ మీద పరుణ పెట్టుకొని ఆ శవము ఆ ఊరు బయటకు వస్తుంది. ఏసయ్య అదే ఊరికి గవిని ఎద్దుకు వచ్చేస్తాడు. ఆ శవము ఏసయ్య 2 మ్యాచ్ దగ్గరకు వచ్చేసిండు. ఆ తల్లిని చూడంగానే కనికరపడ్డాడట. ఈ రోజున ఏసయ్య అంటాడు, నిన్ను చూడంగానే కనికరం అంటే ఈ రోజున ఆ తల్లి మీద ఏమున్నది? దయ ఉన్నది. కరుణ కటాక్షల కిరీటము ధరింపచేస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు అక్కడ, ఈ రోజున ఆ తల్లిని చూడంగానే ఏసయ్య కనికరపడ్డాడట. ఈ రోజున కరుణ కటాక్షం గల కిరీటము నువ్వు ధరించుకున్నావు. ఈరోజు నిన్ను చూడంగానే ఏం గుర్తుకొస్తుంది? ఆయనకు నీకు ఇచ్చిన కిరీటం కనికరం గుర్తుకొస్తుంది. అబ్బు నా బిడ్డలకి వాగ్దానం ఇచ్చిన, తప్పకుండా ఆశీర్వదించాలి, విడిపించాలి, స్వసపరచాలి అని నిన్ను చూడంగానే దయగలిగి కనికరపడతాండి. ఈ రోజున కనికరపడి ఆ పాడని ముట్టిండట, చేచాపి పాడని ముట్టిండట. వాళ్ళు శవం పాడె మోసుకొని వస్తుళ్ళు, పాడే భుజం పెట్టుకొని బయటకు వచ్చేస్తుళ్ళు. ఈ రోజున కుమారుడు చనిపోయి ఉన్నాడు. ఈ రోజున ఆ శవం ఆ పాడే కట్టుకొని మోసుకొని వస్తుళ్ళు. మరి ఈ రోజున నీ కష్టాలైన పాడే, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ నిరీక్షణ, నీ భయము, ఒక శవం లాంటి సమస్యలు కురికిపోయినవి. ఈ రోజున వీళ్ళకి బయటికి రాలేనని దిక్కు లేని చోటు, అంటే ఏ ఆధారం లేక ఏం చేయాలో తోచక నడి రోడ్డు మధ్యకు వచ్చి తలపట్టుకుని కూర్చున్నావా? ఆ 2 కట్టలేకపోతున్నావా? జీవనాపది లేదా? ఆత్మ సంగం చెప్తున్నా మాట చెవికలు వాడు వినగాక. అందుకంటాను ఈ రోజున ఆ నాయన ఒక ఊర్లోకి వెళ్ళి శవం బయటకు వచ్చేస్తుంది. ఆ పాడే కట్టుకున్నారు, పాడ మీద శవం పరంలో పెట్టి కట్టుకొని బయటకు వస్తున్నారు. అదే యేసయ్య ఆ ఊరికి గమని ఎద్దుకు వచ్చిండు. ఆ తల్లిని చూడగానే కనికరపడ్డాడట. కనికరపడి చేయి చాపిండట. చేయి చాపంగానే ఆ చనిపోయిన కుమారుడు లెమ్మనంగానే లేచి కూర్చున్నాడట. అనేకులు ఆశ్చర్యపోతున్నట, భయంకరంతులు అవుతున్నట, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరిండని. అంటే ఇక్కడ నాయన ఊర్లో ప్రజలకు ఆ తల్లికి ఏ విధంగా కనపరుచుకున్నాడో యేసయ్య? ప్రవక్తగా. అంటే అక్కడ ఆ కుటుంబానికి ఏమున్నది? దర్శనం ఉన్నది. తన ప్రజలకు దర్శనము అనుగ్రహించున్నాడు. ఈ రోజున సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడైతే భయపడుతున్నావో ఆ శవము ఆ పాడే కట్టుకుని మోసుకుని వస్తులు ఆ సమస్యలు, అలాంటి సమస్యలు కురికిపోయి ఉన్నవా? ఈ రోజున నీకు ఆధార పోగొట్టుకున్నావా? నా పని అయిపోయింది అనుకుంటున్నావా? ఎవరికొరకు బతకాలను అనుకుంటున్నావా? వెలువైపడుతున్నావా? తుణికిరింపబడుతున్నావా? అవమానపరచబడుతున్నావా? గాయపరచబడుతున్నావా? అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలు కురికిపోయి ఉన్నవా? ఐస్లో ఉన్నావా? మరణ పడక మీద ఉన్నావా? అది ఏ సమస్యను కావచ్చు. థైరాయిడా, నీడిపుడుగల, యూరిన్ ఇన్ఫెక్షనా, వైటా, చెప్పుకునే బాధన, చెప్పిన సమస్యనా? ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ఆ పాడ కట్టుకొని మోసుకొని వస్తువులు, ఆ శవం లాంటి ఆ పాడ కట్టుకున్న పాడ లాంటి సమస్య లాంటి నువ్వు ఈ రోజున ఆ పాడ మీద 2 కర్రలు తెచ్చి పేర్చిళ్ళు, శవం పరుండ పెట్టిళ్ళు. ఆ పాడ మీద లాంటి ఆ పాడ మీద ఏముంది? శవం ఉన్నది. శవం ప్లస్లో ఈరోజు నీ కష్టాలు, నీ బాధలు, ఇబ్బందులు, మొయ్యలేని భారములు, ఆ ఫైనాన్స్ కట్టండి, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్యలు కృంగిపోయి తలపట్టుకొని కూర్చున్నవా? నీకు సంతానం లేదా? వివాహము జరగలేదా? జాబు లేదా? ఒక పాడ కట్టుకుందంటే సమస్యలు ఉన్నవా? ఈ రోజున ఆత్మ సంగం చెప్తున్న మాట చెవికలు వాడు వినిగాక. అందుకే అంటాడు, ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని చెప్పి దగ్గరికి వచ్చి పాడని ముట్టాను. అంటే ఏడవవద్దు అంటే భయపడవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, ధైర్యం ఉండండి, వాక్యం ఉండండి, ప్రార్థించండి, నిరీక్షణ కలిగి ఉండండి. నీ చివరి గడియలో, నీ చివరి రోజులో కూడా దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు కానీ పని అయిపోయింది అనుకోవచ్చు, అప్పుడే నీ యాత్ర ఆరంభమైంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా ఈ రోజున. ఎడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిని ముట్టగా, ఈ రోజు పాడను చేయి చాపి, ఏ హస్తమైతే చాపి పాడని ముట్టిండో ఈ రోజున పాడని వచ్చిన వారు ఆగిరి. ఈ రోజున యేసయ్య
చేచాపి పాడను ముట్టినట్లు ఈ రోజున నీ సమస్యలని పాడను, కష్టాలు బాధలు ఏ సమస్యలు నాకు తెలియదు, ఈరోజు నా చేచాపి పాడను ముట్టినట్లు అదే చేయి నీ వైపు చాపబోతుండే యేసయ్య. అదే చేయి నువ్వు ఉన్న కష్టాలను బాధలను ఏ అద్భుతం కొరకు నువ్వు కనిపెడుతున్నావో అదే చేయి నీ వైపు చాపబోతున్నాడు యేసయ్య. నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి ఈ రోజున. ఆ చేచాపి పాడని ముట్టంగానే మోచిన వారు ఆగిల్లట. ఈ రోజున నీ సమస్యలన్నీ ఫుల్ స్టాప్ కాబోతున్నాయి ఈ రోజున. ఎక్కడ నిరీక్షణ కోల్పోతున్నావు ఈ రోజున. నీకు చక్కటి ఇల్లు దేవుడు ఇవ్వబోతున్నాడు, నీకు మనకి జాబ్ ఇస్తాడు, వివాహం జరుగుతుంది, సంతానం ఉంటుంది, నిరుబుడుగలు కరిగిపోతాయి, సర్జరీ క్యాన్సిల్ అవుతుంది. ఆత్మ ఇక్కడ ఏమంటాడు, యేసు ఆ మాటలు విని ఇజ్రాయేలు ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు. ఈ రోజున అనేకులు దేవుడు ఎదుగుతున్నారు. అనేకులు నేను అనొచ్చు, పిచ్చి పట్టింది ఏమంటే దేవుడు అంటాడు, దేవుడు అంటాడు. నూను అదే విశ్వాసం ఈరోజు నీకు గనపరచబోతున్నది. అదే విశ్వాసం అనేకులు ఎదురు నీ తల పైకెత్తబడబోతున్నది. ఆత్మ సగం చెప్తున్న మాట చెవికల వాడును కాక. అందుకే దేవుడు సెలవిస్తాడు, నీ విశ్వాసం గొప్పది. అందుకే మరి ఆమె తల్లి ఆమె కనికరపడి ఎడవద్దని చెప్పి చేయి చాపి పాడని ముట్టినట. ఏ చేయి చాపి పాడని ముట్టిండో అదే చెయ్యి ఈ రోజున నువ్వే సమస్యలను ఏ బాధలను అదే చేయి అక్కడ చాపినట్లు అదే చేయి నీ వైపు చాపబోతుంది యేసయ్య. దేవుని హస్తం నీకు తోడుగా రాబోతుంది ఈ రోజున. ఎంత భయంకరమైన సమస్య అయినా సరే, ఎంత భయంకరమైన వ్యాధైన, రోగమైన, అప్పులైన, దరిద్రమైన కొన్ని సమస్యల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేయరాలేదా అదే చేయి ఈరోజు నీ వైపు చాపబోతున్నాడు. నీ పోలీస్ కేసు, కోర్టు కేసు, ఏ సమస్యనే కావచ్చు, అదే నీ మెడికల్ షాపు, నీ బిజినెస్, రియల్ ఎస్టేట్ ఏదైనా కావచ్చు, అక్కడ చేయి చాపి పాడని ముట్టినట్లుగా అదే చేయి నీ వైపు చాపబోతుండే యేసయ్య. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు విననుగాక. అందుకే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే అంటాడు, ఆ పాడి ముట్టంగానే మోయించిన వారు ఆగిరి అక్కడ. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే అంటాను ఈ రోజున మరి దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఈ రోజున నిరీక్షణ కోల్పోయినవా, నీకు నిరీక్షణ ఇవ్వబోతుండు. ఏది కోల్పోయినవా అది నీకు దేవుడు ఇవ్వబోతుండు ఈ రోజున. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడుతుంది కాక. ఎవరి ప్రయాసం వ్యర్థం కాదు. చిన్నవాడ లెమ్మని అనగానే అందరూ లేచి కూర్చుండి, చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన తల్లి అతనికి అప్పగించని ఈ రోజున అనుభవపూర్వకంగా నీకు సాక్ష్యాలు ఇవ్వబోతున్నాడు. దేవుని జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. అందరూ బ్రాంకాంతులై మన గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు దర్శనం, ఈరోజు మీ అందరికీ దర్శనం ఇచ్చిండు. దర్శనం ఉన్న చోట ప్రజలు నశించారు. నీకు దర్శనం ఉన్నది, అందుకే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఆ తల్లికి ఒకడే కుమారుడు, నీకు ఒకటే ఆదరణ. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ఇస్తాడు. అతనికి ఒకడే కుమారుడు. ఈరోజు అనుకోవచ్చు, నాకు ఇది కూడా ఆధారము, నాకు జీవనోపాధి లేదు, ఒకరికొక సమస్య ఉండొచ్చు. ఈ రోజున దేవుడు అడుగుడ కంటే, ఊహించడం కంటే అత్యధికంగా దేవుడు చేయబోతున్నాడు ఈ రోజున. సరే, మరి లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. పరలోకమందున మా తండ్రి నజరేయుడైన యేసయ్య, మరి ఈ రోజున ఈ వాక్కు రూపంగా నువ్వు మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డలు నీ చేతులు పెడుతున్నా, సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. ప్రతి ఒక్క స్త్రీని బంధిస్తున్నా, నీ గొర్రెపిల్ల రక్కాన్ని విడుదల చేస్తున్నా. భారభరితమైన ఆత్మ నుండి విడుదల దయచండి. ఎవరైతే ఏ అనారోగ్య సమస్యతో ఉన్నారో వాళ్ళు ముట్టి బాగు చేయమని అడుగుతున్నా. ఎవరి దేవుళ్ళు ఇంకా రక్తం తగ్గిందో రక్తం పెంచుకురవా నీకు వందనాలు. వాళ్ళు పరిగెత్తి అలసిపోయేలా వాళ్ళు యవ్వన బలము దయచండి అయ్యా. ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి అయ్యా. రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపసు నొప్పి, నడు నొప్పి, కండొప్పులు, జాంట్ నొప్పులు నుండి విడుదల దాయించండి. చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య నుండి విడుదల దాయించండి. ఇక సిక్నెస్ అనే కాడు విరగొట్టండి నా యేసయ్య. ఐ రిలీజ్ ఇప్పుడే భారవదాత్మ నుండి విడుదల దాయించమని అడుగుతున్నా. ఇప్పుడే ప్రతి ఒక్కరికి దర్శనం రిలీజ్ చేస్తున్నా ప్రభా. వాళ్ళ ద్వారాలు తెరవమని అడుగుతున్నాను. వాళ్ళ విశ్వాసాన్ని గణపరచండి ప్రభా. ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి. కనబెక్కెళ్ళి కంబాని, కంబశోధన, కంబదాలి కమ్మని, నరునికి మాంతరిచే మా బాణమత రుద్రామాశక్తి ప్రతి క్రియలకు ఆల్ప ప్రవశిస్తున్నాను యేసయ్య. నీ ఆసం తీసుకో తాకమని అడుగుతున్నా. యవ్వన బలంతో నింపండి. భారవదాత్మ నుండి విడుదల దాయించండి నా యేసయ్య. నీ ఆసం తీసుకో తాకమని అడుగుతున్నా. పరిపూర్ణ స్వస్థత ఇచ్చండి. ఐ రిలీజ్. ప్రతి శరీరాన్ని మోసగిచ్చి అపవిత్రాత్మ కాలిపోమని ప్రవశిస్తున్నా. నిత్యముగా నీ దెబ్బల ధర స్వస్థత, భారవతాత్మ నుండి విడుదల దయచేయమని నీ సన్నిధిలో గొప్ప సాక్ష్యంగా నిలబెట్టుకోమని అడుగుతున్నా. వాళ్ళ దుఃఖ దినములు సమాప్తం చేయమని అడుగుతున్నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి. వాళ్ళు ఏ అవసరత కలిగి ఉన్నారో అవసరాలు తీర్చండి ప్రభా. ప్రతి అవసరత నీ మహిమకర్తంగా తీర్చమని అడుగుతున్నా. వాళ్ళ గొప్పలు
నీ హస్తం చాపండి ప్రభా. ఈరోజు నీ బిడ్డలు ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నారో నీ చేయి చాపు ప్రభా, నీకు వందనాలు. స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నా, గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా దేవా. అన్ని రంగాలకి విడుదల దయచేయమని నాదరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నా. కన్ను కనబడి చెవులు వినబడాలి తండ్రి. ఇక గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి అయ్యా. ఇవాం కాని వారికి ఇవాం జరిగించండి. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుందో వాళ్ళకు ద్వారాలు తెరవండి ప్రభా, నీకు వందనాలు. ప్రతి అవసరతల్ని మహిమకరంగా తెచ్చండి. ఇగో పనులు లేని వరకు పనులు తెచ్చండి. నీ కృప చూపించండి. ఆ థైరాయిడ్ను బాగు చేయమని అడుగుతున్నా. ముట్టి స్వస్థపరచండి. రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపూస నొప్పి, నడుము నొప్పి, కన్నొప్పులు, జాంట్ నొప్పుల నుండి విడుదల దాచండి. ఆ పేదరిక నుండి విడుదల దాచండి. ఆ దరిద్రం తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. భయం నుండి విడుదల దాచండి. అమ్మస్వానికి వచ్చి కాడు విరగొట్టండి. దర్శనంలో కనబడి దురాత్మ కంబలి కంబెకలు నరుడికి మాంత్రి చేమ బాణమత రుద్రామాశక్తి ప్రతి క్రియలు కాల్ప ప్రాసెస్తున్నా. ప్రతి రీపర్ నార్మల్ వచ్చినట్టు ప్రార్థిస్తున్నా. వాళ్ళు ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నారో వాళ్ళ తల పైకెత్తే యేసయ్యా. ఈ మాటలు ఈ లైవ్ ఎప్పుడు చూసినా వాళ్ళందరికీ ఆదరణ కలగాల ప్రభా. ఈ మాటలు వింటుండగానే వాళ్ళ సమస్యలన్నింటికి బయటికి రావాలి. వాళ్ళకు ద్వారాలు తెరబడాలి. ఏదో ఒక అర్థం చేయని ప్రభావ. కంతులు గడ్డలు కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. అవి కంతులు గడ్డలు ఉండడం నీ చిత్తం కాదండి. అది కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి. క్యాన్సర్, హెచ్ఐవి, చెడుముగ దయమ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే రిలీజ్ ప్రభా. ఎవరికైతే బలం తగ్గుతుందో వాళ్ళు బలం పెంచండి. నీకు వందనాలు. ప్రతి రిపోర్ట్ నార్మల్ తీసుకురండి. వ్యాధి నిరోధక శక్తిని దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఈ 2026లో తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకు దర్శనం. ఈ రోజున దర్శనం ఉంది నీకు. ఈ రోజున చదువైన దర్శనం, జాబ్ అన్న దర్శనం, ఇల్లు కట్టుకున్న దర్శనం. ఈ రోజున నీ ప్రార్థన అంశం దేవుడు అని చెప్తుండు. దర్శనం ఇచ్చిందట. దర్శనం ఇచ్చింది కాబట్టి చనిపోయిన కుమారుని లేపిండు. ఈరోజు ఎవరికైతే నిరీక్షణ కోల్పోతుందో దేవుడు మీకు దర్శనం ఇచ్చి అది నెరవేర్చబోతుండే యేసయ్య. అన్ని రంగాలకి విడుదల దయచేయమని నాజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. శనివారం సాయంత్రం లైవ్లో కలుసుకుందాం. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవిగల వాడు వినని గాక.